సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు కిషన్ రెడ్డిని ఓడగొట్టుడు నా ప్రధానమైన ఈశ్వర్యం టార్గెట్ చేసిన. ఎందుకంటే సిండికేట్ పార్టీస్ని బ్రేక్ చేయాలి. ఈరోజు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఒక ప్రభుత్వంపై వీళ్ళంతా సిండికేట్గా పనిచేస్తుంది. ఈరోజు సిండికేట్లో ఇంకో మెంబర్ ఎవడనంటే కిషన్ రెడ్డి అంటాడు. కిషన్ రెడ్డి అనేటువంటి ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా ఒడగొట్టాలి. ఒడగొట్టి తీరుతామల్లా అలా సవాలే లేదు. ఈసారి కాలుకు బల్పం కట్టుకొని ఈరోజు హైదరాబాద్ మన సికింద్రాబాద్లో ఉన్న అన్ని కాన్స్టిట్యూన్సీల బల్పం కట్టుకొని తిరుగుతా. నాకున్న పరిచయాలతోని ఈరోజు ఈసారి కిషన్ రెడ్డి ఎట్లా గెలుస్తారు కూడా మేము చూస్తాం. ఖచ్చితంగా నా టార్గెట్ కిషన్ రెడ్డి. ఎందుకు 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 అంత బాగా మీరు టార్గెట్ పెడితే అసలు వదిలిపెట్టరు? ఎందుకు ఈసారి కిషన్ రెడ్డి మీద పడ్డది టార్గెట్ అంతా? కిషన్ రెడ్డి మీద ఎందుకు పడ్డాయంటే ఆయన మనల్నే కాదు బీజేపీ కార్యకర్తలు కూడా మొత్తం ముంచిండు. ఎవరు నాగం అందరు నాగమేతటి చేసిండు. లాబీలు మెయింటైన్ చేసుకుంటాడు. ఈ రోజు అన్ని పార్టీలకు వెళ్ళి వీక్ క్యాండిడేట్ వచ్చేటట్టు చేసి ఈయన గెలిచేటట్టుగా చూసుకుంటాడు. కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నా, ఎంత వీక్ క్యాండిడేట్ మీరు ఇచ్చినా కిషన్ రెడ్డి గెలవడానికి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఇది రాసుకోవాలి మీరు. ఎవరికి వీక్ క్యాండిడేట్లకు టికెట్లు ఇచ్చేటోళ్ళకి మైగ్రేటెడ్ వేరే పార్టీకి వెళ్ళి తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇక్కడ చంపేసి వేరే పార్టీలకు టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎవరికో లోటరం కొట్టడం కానీ ఎవడో కొట్టం కానీ ఎవడిస్తే నాకేంది, ఎవడిచ్చినా వాడిని గెలిపిస్తాం. ఎవరిచ్చినా కిషన్ రెడ్డిని గెలిపియాలి అనే కేసీఆర్ ఉద్దేశం, కాంగ్రెస్లో ఉన్నోళ్ళు ఉద్దేశాలు ఈసారి నెరవేర్చాయి. కిషన్ రెడ్డిని ఖచ్చితంగా ఓడగొట్టి తీరుతాం. ఇది సవాల్, ఇది ఇలా డౌటే లేదు. ఈ ఏషాలు పోయినసారి వేసిండ్రు, సక్సెస్ అయినరు. ఈసారి ఆ ఏషం సక్సెస్ కాదు. ఈసారి బరాబర్ కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాం. బరాబర్ సికింద్రాబాద్ పార్లమెంట్లో ఓడగొడతాం. ఈరోజు ఎవరు నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరాబర్ ఖచ్చితంగా మేము రేపు గెలిపియబోతున్నాం. ఇది మ్యాక్స్ ఫిక్సింగ్ ఒక తమాషా అయిపోయింది కిషన్ రెడ్డిది. అవతల పార్టీలతో మేనేజ్మెంట్ ఉండాలి, అవతల పార్టీలోకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మోడీ దగ్గర లాబింగ్ చేయాలి. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఇవన్నిటిలో కిషన్ రెడ్డి ఉంటాడు. ఎలక్ట్రల్ బాండ్స్ బయటకు రావద్దంటే ఏం చేయాలని చెప్పి 12,000 కోట్ల GST కొట్టిన మెగా కృష్ణారెడ్డి అంటాడు. నేను బీజేపీ ఆఫీస్ పోయి ఫిర్యాదు చేసిన బండి సంజయ్కి. కిషన్ రెడ్డి ఆఫీసులో పోయి ఇచ్చిన 12,000 కోట్ల ఒక్క రోజు వీళ్ళు మాట్లాడలే వీళ్ళు మెగా కృష్ణారెడ్డి గురించి. సిండికేట్ పార్టీస్ కాకుండా ఏంది ఇది? ఆయన మీద ఎందుకు యాక్షన్ లేదు? ఈరోజు కవితను అరెస్ట్ చేసింది కదా, వెరీ గుడ్. ఆయన మీద ఎందుకు యాక్షన్ లేదు? అంటే ప్రమాదకరమైన వ్యక్తి. అన్నిటి ఎంఐఎంకు, బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీకి, అన్ని పార్టీలకు షికండి ఇవ్వడనంటే కిషన్ రెడ్డి. కాబట్టి టార్గెట్ కిషన్ రెడ్డి. ఈసారి కిషన్ రెడ్డిని ఖచ్చితంగా ఓడగొట్టి తీరుతాం. అలా సవాలే లేదు. అలా బీజేపీ వాళ్ళు కూడా ఓడగొడతారు. బీజేపీ వాళ్ళు కూడా ఓడగొట్టి తీరుతారు. నేను చెప్పింది ఏదైనా తప్పి ఈ అన్ని పార్టీలకు షికండి లెక్క కిషన్ రెడ్డి వ్యవహరిస్తలేడంటే నేను దేనికంటే దాన్ని అన్ని పార్టీలో మెయింటైన్ చేస్తాను.